హలో గాయ్స్, అందరు బాగున్నారా? ఈ ఇయర్ అయితే నేను వినాయకుడిని అయితే వేయబోతున్నాను. ఫస్ట్ డ్రాయింగ్ నాది ఈ ఇయర్లో ఫస్ట్ డ్రాయింగ్. అవుట్లైన్స్ అయితే నిన్ననే గీసేసాను. చలో స్టార్ట్ చేద్దాం పదని. ఫస్ట్ అయితే మనం ఈ గైడ్ లైన్స్ అయితే కంప్లీట్గా రఫ్ చేసుకోవాలి. అవుట్లైన్స్ కొంచెం చెడిగిపోతే కొద్దిగా డార్క్ అయితే ఇస్తున్నాను. నేనైతే షేడింగ్ కోసం అయితే గ్రాఫైట్ స్టంప్ని అయితే వాడతాను. మీరు చార్కోల్ కూడా వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువ గ్రాఫైట్ని ప్రిఫరెన్స్ చేస్తాను. ఈజీగా బ్లెండ్ అవుతుంది. జ్యువెలరీ వర్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొద్దిగా ఓపికతోటి అయితే చేయాలి, చాలా నెమ్మదిగా. అట్లయితేనే పర్ఫెక్షన్గా వస్తుంది. జ్యువెలరీ కోసం అయితే కొంచెం వర్క్ అయితే నెమ్మదిగా చేయాలి. చుక్కలు చుక్కలు డాట్స్ వాటితోటే కొద్దిగా లుక్ ఎక్కువ వస్తుంది. గ్రాఫైడ్ అనేది కొంచెం షైనీనెస్ ఇస్తుంది, చార్కోల్ అనేది కొంచెం డార్క్నెస్ ఇస్తుంది. ఇక్కడ కూడా కొద్దిగా జ్యువెలరీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇట్లా బ్లెండింగ్ అయితే చేసుకోవాలి. మెయిన్ పార్ట్ వచ్చేసి బ్లెండింగ్. నేనైతే మేకప్ బ్రష్ అయితే వాడతాను. చాలామంది అయితే ఇట్లా డ్రాయింగ్ బ్రషెస్ అని దొరుకుతాయి. నాకైతే ఇది అవైలబుల్ ఉన్నది కాబట్టి నేను ఇది ఒకటే వాడతాను. నాకు ఇది అలవాటు అయిపోయింది. మీకైతే ఏది అవైలబుల్ ఉంటే అదైతే వాడచ్చు. దీంతో అయితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మంచిగా షేడ్ చేసుకోవాలి మనం. మెయిన్ పార్ట్ ఇదే అసలు డ్రాయింగ్లో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా సజెషన్స్ ఇచ్చేది ఉంటే నాకు ఇవ్వండి. బ్లెండింగ్ అయితే మంచిగా చేసుకోవాలి మనం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు మామూలుగా ఇయర్ బడ్స్ కూడా వాడుకోవచ్చు బ్లెండింగ్ కోసం, అది కూడా బాగుంటుంది. టిష్యూ పేపర్ కూడా వాడుకోవచ్చు. హెవీ బ్లెండింగ్ అయితే టిష్యూ పేపర్ అయితే బెస్ట్. మీకు కార్వింగ్ వీడియోస్ కావాలన్నా లేకపోతే క్రాఫ్టింగ్ వీడియోస్ కావాలన్నా కూడా అప్లోడ్ చేస్తాను. బ్రేక్ టైం అయితే అయింది మాకు, వెళ్దామా అని చూస్తున్నా. కొద్దిసేపు బయటకైతే వెళ్ళేసి వచ్చాను. తిరిగి అయితే రూమ్కి వచ్చేసా. మొత్తం ఆ డ్రాయింగ్ కంప్లీట్ చేద్దామని. ఆల్మోస్ట్ 95% అయిపోయింది. పోయేటప్పుడే కొంచెం ఉండే అంతే. ఫైనలీ మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి ఒక సిగ్నేచర్ పెట్టడమే అదొక ఫినిషింగ్ టచ్ అన్నట్టు. మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా అనిపించిందో డ్రాయింగ్ కామెంట్ చేసి చెప్పండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.